పనుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పెదపెంకిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. గ్రామంలో వేసిన 5cc రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోపాలు ఉన్న పనులకు బిల్లులు రిలీజ్ చేయవద్దని సూచించారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, పనుల పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు కూడా చొరవ చూపాలన్నారు పవన్. కాంతినడికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు అభివృద్ధి విషయంలో, అలాగే చేపడబోతున్న పనుల్లో కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయంటున్నారు. మరి ఏంటి ఇప్పుడు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి కాంతి? రోడ్ల నిర్మాణం అలాగే గ్రామంలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు గుర్తించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం వహించాలి. క్వాలిటీ టెస్టింగ్ విషయంలో, ప్రజలకు జరిగేటువంటి అభివృద్ధి విషయంలో రాజీ పడడానికి వీల్లేదు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవడంతో పాటు 5cc రోడ్లకి సంబంధించి నాణ్యత లోపంతో నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించవద్దు, తిరిగి ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి మంచి క్వాలిటీ నిర్మాణం చేయాలి అంటూ కూడా సూచించడం జరిగింది. ప్రజలకి సంబంధించినంత వరకు అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో ఎటువంటి రాజీ పడకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ కాంట్రాక్టర్లు ఇట్లాంటి నాణ్యత లేని పనులు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాణ్యత విషయంలో తన శాఖలో ఎలాంటి లోపాలు ఉండకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే అధికారులకు గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి చర్యలు ఎలా ఉండబోతున్నాయా వాళ్ళపైన? విజయ్, తన శాఖకు సంబంధించినంత వరకు ఎక్కడ లోపం జరిగినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వస్తారు. ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఇది జరిగింది కాబట్టి కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి బిల్స్ చెల్లింపు విషయంలో ఖచ్చితంగా చెల్లించవద్దు, దాంతోపాటు వారిపైన చర్యలు తీసుకోండి. ఎవరైతే నాణ్యతా లోపం తోటి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్స్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆ కాంట్రాక్టర్ని పిలిచి దీనికి సంబంధించినటువంటి వివరణ కోరడంతో పాటు చర్యలు ఉండే అవకాశం కూడా. థ్యాంక్ యూ కాంతి. సో మొత్తంగా ఆయన శాఖలో గనక అవినీతి బయటపడ్డా, లేకపోతే పనుల్లో లోపం కనిపించినా కూడా గట్టి వార్నింగ్స్ అయితే ఇస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అండ్ అలాగే కాంట్రాక్టర్లకు అసలు బిల్లులు చెల్లించవద్దు, అంటే నాణ్యత లేనటువంటి రోడ్లు వేసినా ఏ పనులు చేసినా అంటూ కూడా అధికారులకు హెచ్చరించారు.